హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో సోనీ హోమ్ థియేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఇది డాల్బీ డిటిఎస్ అనమాట. ఈ సోనీ హోమ్ థియేటర్ అనేది ఇది DAV TZ210 అనేటువంటి మోడల్. ఇది మనకి స్క్రాబ్లో వచ్చిందనమాట. ఇది కంప్లైంట్ ఏంటంటే పుష్ పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కంప్లైంట్తో వచ్చింది. దీన్ని మనం రిపేర్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి దీన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. దీన్ని ఉపయోగించాలంటే కనుక మనకి ఇక్కడ వెనకాల స్పీకర్కి సంబంధించినటువంటి సాకెట్స్ కనిపిస్తున్నాయి చూడండి. స్పీకర్ సంబంధించినటువంటి సాకెట్స్ ఇవి. దీనికి పిన్నులు అనేవి కావాలి మనకి. ఫ్రంట్ 6, ఫ్రంట్ L, సరౌండ్ 6, సరౌండ్ లెఫ్ట్, సెంటర్, సబ్ ఓఫర్ ఇవి ఉన్నాయి కదా మనకి ఇక్కడ. దీనికి సంబంధించి మనకి పిన్నులు అనేటువంటిది కావాలన్నమాట. ఈ పిన్నులు లేకుండా మనం దీన్ని వెనకాల సోల్డరింగ్ చేయడం సోల్డరింగ్ చేసి ఆ వైర్లకి మనం ఇక్కడ వీటికి కనుక ఈ పిన్నులకి కనుక సోల్డరింగ్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఎప్పుడైనా ఊడిపోయి ఒక వైరు దీనికి కనుక మనం వెనకాల ఉన్నటువంటి క్యాబిన్కి కనుక తగిలినట్లయితే అది ఏమవుతుందంటే ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతే ఇంక మళ్ళీ ఇది పని చేయడం అనేది చాలా కష్టం అనమాట. అంచేత దాన్ని మళ్ళీ తీయడం అనేది కొంచెం కష్టపడవలసి ఉంటుంది. అందువల్ల ఇక్కడ సోల్డరింగ్ చేయడం కూడా ఇరుకుల్లో మనకి చాలా కష్టం. సరే, దీనికి సంబంధించిన వైర్లన్నీ పోనీ లోపల నుంచి తీసుకుందామంటే కనుక లోపల నుంచి తీసుకోవాలంటే దీనికి ఏదైనా హోల్ పెట్టి ఆ వైర్లు బయటికి తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో మళ్ళీ ఏమవుతుంది కంప్లైంట్, ఏది సరౌండ్, ఏది లెఫ్ట్, ఏది రైట్, ఏది సరౌండ్, ఏది సబ్ ఆఫర్కి ఇవన్నీ కూడా మనకి బయటికి ఆ వైర్లు వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాయి. మొత్తం ఎన్ని వైర్లు వస్తాయి అలాగైతే అంటే ఒక దాంట్లో 2 వైర్లు చెప్పిన మొత్తం 6 ఉన్నాయంటే 12 వైర్లు బయటకు తీసుకురావాలి. అలాగే సోల్డరింగ్ చేద్దామంటే కనుక ఎప్పుడైనా ఈ సోల్డరింగ్ అనేటువంటిది ఊడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఇలా కాదు మనం పిన్నులు కొనుక్కుందాం అనుకున్నాం. ఒకవేళ ఈ పిన్నులు అయ్యి మనం కొనుక్కుని మనం సెట్ చేసుకుందామని నేను పిన్నుల కోసం ఒకసారి నేను సెర్చ్ చేశాను ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పటికి అదేమైందంటే మనకి కాస్ట్ అనేటువంటిది చాలా ఎక్కువ కనిపించింది. ఇక్కడ చూడండి, నేను దీంట్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే దగ్గరగా మనకి ఇక్కడ చూడండి సోనీకి సంబంధించి 10,000 రూపాయలు ఓన్లీ వైర్లకి కనిపిస్తుంది మనకి. సోనీ స్పీకర్ కనెక్టర్స్ అని చెప్పి మనకు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది. ఇది ఎంత దగ్గరగా 10,795 రూపాయలు. ఇక్కడ ఇంకొక సెట్ కనపడుతుంది, అది 8,475 రూపాయలు. ఇలాగ మనకి ఈ సోనీకి సంబంధించినటువంటి ఈ స్పీకర్ కనెక్టర్స్ ఈ రేట్లో ఉన్నాయి. ఇంత రేట్లో ఉన్నటువంటి వాటిని మనం ఎలా తీసుకుని మనం వీటికి కనెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చిందనమాట. సరే, ఏం చేద్దాం అనేటువంటి దాంట్లో మనకు ఒక ఆలోచన వచ్చింది. సరే, ఆలోచన ఏంటంటే నేను ఇక్కడ ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి SMPS కంప్యూటర్కి సంబంధించినటువంటి SMPS ఒకటి తీసుకున్నాను. కంప్యూటర్కి సంబంధించినటువంటి ATX కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ని ఈ పిన్నులు కరెక్ట్గా సరిపోయేలాగా నాకు అనిపించినాయి అనమాట. సరే, దీన్ని ఏం చేద్దామంటే దీన్ని కట్ చేద్దాం, ముక్కల కింద కట్ చేసి కరెక్ట్గా సైజులో ఉన్నాయని చెప్పి కనెక్ట్ చేస్తే కనుక 2 వైర్ల కింద తీసుకోవచ్చు, దాన్ని బట్టి జాయింట్ వేయవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. ఇది అది సరిపోతుందా లేదని కూడా చూసుకున్నాను నేను. అయితే ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయాలంటే కనుక మనం దీన్ని 2 ముక్కల కింద కట్ చేయాలన్నమాట. కట్ చేయడానికి నేను ఒక యాక్సీ బ్లేడ్ అనేటువంటి తీసుకున్నాను అనమాట. సన్నపాటి యాక్సీ బ్లేడ్ ఉంటుంది కదా, ఇది యాక్సా బ్లేడ్ చిన్నది ఉంటుంది అనమాట. ఈ చిన్న బ్లేడు ఒక 3 రూపీస్ ఉంటుంది. ఈ బ్లేడ్ తీసుకున్నాను. ఈ బ్లేడ్ తీసుకుని నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి ATX కనెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ కనెక్టర్ని నేను ఈ మధ్యలోకి రెండు వాటి కింద ఈ మధ్యలోకి ఏం చేశానంటే వీటిని కట్ చేయడం జరిగిందనమాట. ఇంకా చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, 2 పిన్నుల కింద ఉన్నాయి. ఇదైతే నాకు కరెక్ట్గా సూట్ అవుతుందని అనిపించింది అనమాట. సరే, ఈ 2 కట్ చేసి 2 వైర్ల కింద నేను తీసుకుంటే బాగుంటుందని చెప్పి వీటిని నేను కట్ చేశాను అనమాట. కట్ చేస్తే అవి ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను కట్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ నేను ఎన్ని కట్ చేశానంటే 6 కావాలి నాకు. వేరే దాని నుంచి నేను 6 కట్ చేశాను. ఇదిగో చూడండి ఎలా ఉన్నాయి. ఈ 6 కూడా నేను కట్ చేయడం జరిగింది. ఒక్కోదానికి 2 వైర్లు చెప్పిన 6 కట్ చేశాను నేను. ఇది కరెక్ట్గా మనకి ఎలా ఉంటుందంటే సేమ్ ల్యాన్ కనెక్టర్ లాగా ఇలా 2 పిన్లు ఉంటాయి అన్నమాట. దీంతో మనం ఇక్కడ వీటిలో పెడితే కరెక్ట్గానే సూట్ అవుతున్నాయి. కొంచెం టైట్గా కూడా ఉన్నాయి. ఈ విధంగా
మనం వీటిని సెట్ చేసుకుని దీనికి సంబంధించినటువంటి వైర్లు ఇక్కడ మనం స్లీవ్ పెట్టి జాయింట్ వేసేస్తాం అనమాట. స్లీవ్ పెట్టి జాయింట్ వేసేసుకుంటే కనుక ఈ విధంగా మనకి ఏ విధమైన పైసా ఖర్చు లేకుండా మనం ఈ యొక్క కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇదిగో చూడండి ఎలా కరెక్ట్గా కట్ చేసుకున్నాం. మనం చాలా జాగ్రత్తగా మనం కట్ చేస్తే ఇలా వస్తాయి అన్నమాట. వీటితోటి వైర్లు ఉంటాయి కదా, ఈ వైర్లు ఏం చేస్తామంటే కొంచెం మనం పొడుగ్గా ఉంచుకుని దాంట్లోనే కట్ చేసుకుని ఇప్పుడు స్పీకర్ వైర్ దీనికి జాయింట్ వేస్తాం అనమాట. ఈ పిన్నులకి మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది మనం టైట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏమో ఈ పిన్నులు మనం ఎప్పుడు కావాలితే అప్పుడు దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే కనుక ఎప్పుడు కావాలితే అప్పుడు మనం తీసేయచ్చు అనమాట. మామూలు ఒరిజినల్ పిన్ను లేకుండా మనకి పనిచేస్తాయి, టైట్గా కూడా ఉన్నాయి. అంచేత ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 10,000 పెట్టి మనం ఈ స్క్రాబ్లో వచ్చిన దానికి అంత రేటు పెట్టి మనం కొనుక్కుని పిన్నులు అంటే మనకి చాలా ఇబ్బంది కదా. అంచేత నా దగ్గర ఉన్నటువంటి SMPS నేను ఇలా కట్ చేసుకుని పిన్నుల కింద వాడుకోవడం జరిగిందనమాట. దీని ద్వారా నేను స్పీకర్స్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ జాయింట్లు అనేది ఏం చేస్తానంటే ఇంకా స్లీవ్ ఎక్కించేసి నేను హీట్ స్లీవ్లు ఉంటాయి కదా, అవి ఎక్కించేసి జాయింట్ వేసేస్తాను. ఇంకా ఈ ఎక్కడు కలవకుండా ఈ విధంగా చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఆల్రెడీ వర్క్ చేస్తుంది. అందుకని 4 పిన్నులు నేను మొత్తం 6 పిన్నులు కావాలి నాకు. 6 పిన్నులు కట్ చేసుకున్నాను. ఇగో చూసారు కదా మీరు, 6 పిన్నులు నేను వైర్లతోటి కట్ చేసుకోవడం జరిగింది. ఇది ఈ విధంగా వాడుకోవడానికి నేను తయారు చేశాను అనమాట. ఇక్కడ ATX కనెక్టర్ అనేది ఆ విధంగా మధ్య మధ్యలో రెండేసి కలిపి నేను అటో పిన్ ఇటో పిన్ ఉండేలాగా హ్యాక్సా బ్లేడ్ తోటి నేను కట్ చేసుకున్నాను అనమాట. సన్నని బ్లేడ్ తోటి కట్ చేసుకోవాలి, పెద్ద బ్లేడ్ ఉంటుందో వాటితో కట్ చేయకూడదు. అలా చేస్తే కనుక మనకి ఈజీగా ఇలాగ తయారవుతాయి. దాన్ని మనం ఏదైనా కొంచెం గరుగ్గా ఉందనుకోండి, ఎమిరీ పేపర్ పెట్టి దాన్ని నైస్ చేసుకుంటే కనుక, ఫైల్ కానీ అంటే ఒకరాయి పెట్టి కానీ కొంచెం నైస్గా చేసుకుంటే కనుక హ్యాపీగా ఉంటుంది. ఈ పెన్నులు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంత రేట్ ఎట్టి కొనే బదులు మనం ఈజీగా ఇంట్లోనే ఈ డబ్బులు ఏమి ఖర్చు లేకుండా ఈ విధంగా తయారు చేయొచ్చు అని మీకు చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. చూశారు కదా, ఇటువంటిది ఎవరికైనా అవసరమైతే కనుక మీరు ఈ విధంగా చేసుకుని దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.